నిబద్ధతతో కట్టుబడి ఉన్న సభ్యుల పరస్పర సహకారమే విధాత పురుషుల పొదుపు పరస్పర సహకార సంఘం 21వ మహాసభల విజయమని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి, అధ్యక్షులు ఊడెం తిరుపతి రెడ్డిలు అన్నారు. 265 మంది సహకారంతో సంఘాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్న అధ్యక్షుడిని, పాలకవర్గం సభ్యులను ఎమ్మెల్సీ ప్రత్యేకంగా అభినందించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడక గ్రామంలోని శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో విధాత పురుషుల పొదుపు పరస్పర సహకార సంఘం 21వ మహాసభ కార్యక్రమాన్ని అధ్యక్షులు ఊడెం తిరుపతి రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి, విధాత పురుషుల పొదుపు పరస్పర సహకార సంఘం వ్యవస్థాపకులు విజయదుర్గ ఉపాసకులు డాక్టర్ చెప్పేల హరినాథ శర్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘంలో సభ్యులందరికీ సంవత్సర కాలంలో జరిగిన లావాదేవీలు, ఖర్చు, నిలువల నివేదికను వివరించారు. 21 సంవత్సరాల క్రితం హరినాథ శర్మ ప్రోత్సాహంతో 64 మంది కలిసి మొదలుపెట్టిన సంఘం నేడు 265 మందితో కొనసాగుతున్నట్లు హర్షం వ్యక్తం చేశారు. వారి 21 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణ విధానాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ వారిని అభినందించారు. అంతేకాకుండా వారిని సంఘటితం చేసిన వ్యవస్థాపకులు హరినాథ శర్మ వేసిన మార్గం రేపటి భావితరాల కోసమే అని చెప్పారు. అనంతరం మరణించిన సభ్యుల కుటుంబాలకు సంఘం నుండి రావాల్సిన డబ్బులను ఎమ్మెల్సీ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయనను శాలువాలతో సన్మానించారు. ఒక మాట మీద నిలబడి డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకున్నా, ఒక సహాయం అడిగినా సహాయం చేసినా కూడా గుర్తుంచుకునే రోజు. కానీ ఎలాగైతే ఈ సమాజం దినదిన అభివృద్ధి చెందుతుందో, అన్ని రంగాల్లో ముందుకు పోతుంటే ఒక నీతి నిజాయితీ విషయంలో మాత్రం ఎంత పోతుందని చెప్పక తప్పదు. ఆనాడు ఎవరు లేకున్నా, సాక్ష్యం లేకున్నా 10 రూపాయలు అప్పిస్తే మళ్ళా గుట్టు సప్పుడు కాకుండా తెచ్చి ఇంట్లో ఇచ్చిపోయేది. ఈరోజు బాండ్ పేపర్ రాపించినా కూడా ఇది నేను రాసేయలేను అనే రోజులు ఇవి. అసలు తరుణంలో కూడా మీ దగ్గర సుమారు 21 సంవత్సరాల నుంచి ఒక పొదుపు సంఘాన్ని నడిపేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే సభ్యులు కూడా ఎంత చిత్తశుద్ధితో దీంట్లో ఈ నియమాలను పాటించుకుంటా దీని పురోగతికి తోడ్పడుతుందో మనకు చెప్పకనే అర్థమవుతుంది. ఇప్పటిదాకా పెద్దలు హరినాథ శర్మ గారు చెప్పినట్టు ఇది ఏ ప్రభుత్వ సహకారం లేదు, ప్రభుత్వంతో సంబంధం లేదు, ఏ బ్యాంకుతో లింకేజ్ లేదు, బ్యాంకు సంబంధం లేదు. ఇది మనమే సంఘటితమై ఎలాగైతే ఊర్లలో పంట చిక్కాను, లేకపోతే ఇంకో చిక్కాను అవసరాలకు ఒకరికొకరు సహాయపడే రీతిగా మనం చిన్న మొత్తాలుగా కూడబెట్టి మన అవసరాలకు ఉపయోగపడే రీతిగా సమయం వచ్చినప్పుడు మనం బోనస్తో పాటు ఇది లబ్ధిపొందే సదవకాశం ఈ సంఘంలో ఉన్నది. ఇప్పటిదాకా చెప్పారు కదా, ఒక సభ్యుడు అతను కట్టిన దానికంటే కూడా బోనస్ ద్వారా అధిక లాభం పొందిందంటే అది ఒక్కటే మనకి నిదర్శనం. మన ఇంట్లో అయితే ఒక రక్షణ వేయడమే కష్టం, కానీ ఇంతమందిని ఒక్క తాటి మీద నడిపించి వీళ్ళందరికీ సేవలు అందిస్తూ నడిపిస్తున్నటువంటి సంఘ పాలకవర్గాన్ని ముందుగా అభినందిస్తూ, ఇక్కడ మనం చూసినట్లయితే 2 విషయాలు చెప్తాను మీకు. గత సంవత్సరం 3,56,000 రూపాయల లాభం వచ్చింది సంఘానికి. 3,56,000 గత ఫైనాన్షియల్ ఇయర్లో వస్తే ఈ సంవత్సరం 3,65,000 వచ్చింది. 3,65,308 రూపాయలు. ఇది సభ్యులు సాధించిన ఘనతగా చెప్పొచ్చు. అంటే ఈ 2 ఏళ్లలో 7 లక్షలు, దాదాపు 7 లక్షల కింద లాభాన్ని సాధించిన. ఈ లాభం ఎవరు ఎక్కడికి పోతుంది అంటే సభ్యులకి వస్తుంది. 80% సభ్యులకి వస్తుంది, 20% మాత్రమే రిజర్వ్ నిధి కింద, ఖర్చుల కింద తీస్తారు. అయితే ఏ వ్యవస్థకైనా ఒక యజమాని ఉంటాడు. ఒక వ్యవస్థ ఉందంటే ఆ వ్యవస్థకు ఒక యజమాని ఉంటాడు. మరి ఇక్కడ ఈ సంఘానికి యజమాని ఎవరు ఉంటే సంఘానికి యజమాని సభ్యుడే. సంఘాన్ని బాగు చేయాలన్నా సభ్యుల చేతిలోనే ఉన్నది, సంఘాన్ని మనం చెడగొట్టుకోవాలన్నా సభ్యుల చేతిలో ఉంటుంది. దీన్ని చేయవలసింది ఏమిటంటే 2 పనులు. మనము సరైన సమయంలో కట్టాలి.